హైదరాబాద్ అంబర్పేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మహీంద్రా కార్ల షోరూంలో మంటలు చెలరేగాయి. షోరూం లోపల కార్లకు మంటలు వ్యాపించాయి. అగ్ని కీలలు ఎగసి పడుతున్నాయి. చుట్టుపక్కల దట్టంగా పొగ కూడా అలుముకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. హైదరాబాద్లోని అంబర్పేట చే నెంబర్లోని ఈ విధంగా మహేంద్ర షోరూంలో స్పేర్ పార్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా గోదాములో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో ఈ విధంగా 3 ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చారు. ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చేసి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పటికీ కూడా మంటలు ఇంకా ఎగిసిపడుతున్నాయి. లోపల వైపు అంటే గోదాము లోపల ఈ విధంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే అగ్నిమాపక శాఖ అధికారులు కూడా 3 ఫైర్ ఇంజన్లు తెచ్చేసి కంట్రోల్ చేసేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఎండాకాలం వచ్చిందంటే హైదరాబాద్ లో అక్కడక్కడ ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో చుట్టుపక్కల కూడా కొన్ని నివాసాలు కూడా ఉన్నాయి. దీంతో జనాలు భయభ్రాంతులకు గురవుతున్నట్టుగా పరిస్థితి. కాకపోతే ప్రస్తుతానికి వరకు అయితే మంటలు కాస్త అదుపులోకి వచ్చినాయి. మన దగ్గర అడిషనల్ డీసీపీ నరసయ్య సార్ ఉన్నారు. సార్, అంటే మంటలు అదుపులోకి వచ్చాయా చెప్పండి. మంటలు అదుపులోకి వచ్చాయండి. అంతా ప్రశాంతం. ఫైర్ బ్రిగేడ్, పోలీస్, అదే రకంగా ట్రాఫిక్, డిఆర్ఏ బృందాలు అన్ని కూడా స్పాట్కు రీచ్ అయ్యాయి. ఇమ్మీడియట్ గా ఫైర్ పుటాప్ చేయడం జరిగింది. ప్రాథమిక ఉన్న సమాచారం ఏంటంటే 3:30కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. సో ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయిందని ఇమ్మీడియట్ గా ఇన్స్పెక్టర్ అంబర్పేట రష్ అవ్వడం జరిగింది. అదే రకంగా ఫైర్ బ్రిగేడ్ వచ్చాయి. సో ముఖ్యంగా దీని ఏంటంటే మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ మహీంద్రా ఏదైతే ఉన్నదో దాంట్లో స్టోర్ రూమ్ లో స్పార్క్ ఏసీలో వచ్చిందని తెలుస్తున్నది. సో మోస్ట్లీ షార్ట్ సర్క్యూట్ అనుకుంటున్నాం. సో అదే రకంగా అవన్నీ స్టోర్ రూమ్ లో ఉన్న అందులో మంటలు వ్యాపించాయి. దాంట్లో స్పేర్ పార్ట్స్ ఏదైతే స్పేర్ పార్ట్స్, సీట్ కవర్స్, ఫుడ్ ఇది అదే రకంగా అన్ని ప్లాస్టిక్ రిలేటెడ్ అన్ని కూడా బర్న్ అయినాయి. సో ఇమ్మీడియట్ గా ఫైర్ బ్రిగేడ్ వాళ్ళు రావటము అన్ని కూడా మంటలు ఆర్పడం జరిగింది. ఎలాంటి ప్రాణనష్టం లేదు, గాయాలు లేదు. ఇమ్మీడియట్ గా ఇందులో ఉన్న సిబ్బందిని కూడా బయటకు తీసుకురావడం జరిగింది. ఓన్లీ ఆస్తి నష్టం జరిగింది ఎంత అనేది మనం దర్యాప్తు చేస్తాం. ఫైర్ ఇంజన్ తోటి వచ్చేసి ప్రాథమికంగా కాస్త కంట్రోల్ తీసుకొచ్చారు. ఇప్పటికీ కూడా మంటలు ఎగిసిపడుతున్నాయి, పొగలు మాత్రం కమ్ముకుంటున్నాయి. కాకపోతే ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త పడ్డారని చెప్పుకోవచ్చు. ఆస్తి నష్టాన్ని ఇంకా అంచనా వేయాల్సి ఉంటుంది. కెమెరా నాయక్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.